సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అక్కయ్య కూతురి పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకొని పెళ్లి హడావుడిలో ఉండగా పెళ్లి కొడుకు వైపు వాళ్ళు మీ అమ్మాయి మా అబ్బాయి కన్నా 6 నెలలు పెద్దదని ఎవరో చెప్పారు. అలా ఎక్కువ వయసున్న పిల్లని చేసుకుంటే మా వాడికి ఆయుక్షీణం, అందుచేత ఈ పెళ్లికి పెళ్లి కొడుకు తాతగారు ససేమిరా అంటున్నారు. మాకు కూడా ఇష్టం లేదు, ఈ పెళ్లి రద్దు చేసుకుందాం అని కబురు పంపించారట. దాంతో మా అక్కయ్యకి ఇంట్లో వాళ్ళకి గుండాగినంత పనైంది. అంతా సజావుగా జరిగిపోతుంది అనుకుంటే మధ్యలో ఈ మడత పేచీ ఏమిటి అని తెగ ఆందోళన పడిపోయారంతా. మా అక్కయ్య కూతురు ఈ విషయం పెళ్లి కొడుక్కి ముందే తెలుసు, వాళ్ళకి తనే చెప్తానన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తారా వాళ్ళింట్లో వారు అని అగ్గి మీద గుగ్గిలమైపోతుంది. మరో పక్క ఏడుస్తూ ఉంది. ఈ కార్యక్రమం చూశాక నేనేం చేశానో చెప్తాను. నమస్కారం. కళా సౌరభం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన కళా సౌరభం కార్యక్రమంలో భరతనాట్యంలో ప్రావీణ్యం పొంది తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నాట్య కళాకారిణి సరిత గారితో ఉన్నాం. మరికొన్ని విషయాలు అవి అడిగి తెలుసుకుందామా? నమస్కారం సరిత గారు. నమస్కారం అండి. సరిత గారు, భరతనాట్యంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు మీరు తెచ్చుకున్నారు. సో మీ బాల్యం గురించి, మీ విద్యాభ్యాసం గురించి చెప్తారా? తప్పకుండా. మా బాల్యం అంతా హైదరాబాద్, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. తాతయ్య గారు వచ్చేసి వాళ్ళ శ్రీరంగం. మేబీ ఆ ఫ్లోలో నాకు డాన్స్ చిన్నప్పటి నుండి 5 సంవత్సరాల నుండి స్టార్ట్ చేశాను. అంటే ఇష్టం ఉండేది. తర్వాత నెక్స్ట్ 7th స్టాండర్డ్ నుండి స్టార్ట్ చేశాను. మ్యూజిక్ కాలేజ్, త్యాగరాజ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్లో డిప్లొమా చేశాను. 6 years కోర్స్. అందులో డిప్లొమా డిస్టింక్షన్లో పాస్ అయ్యాను దాంట్లోనే. ఆఫ్టర్ నెక్స్ట్ దాని తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. డిగ్రీ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ డాన్స్ డిగ్రీ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నాది పీజీ లెవెల్లో వచ్చినప్పుడు అక్కడ పీజీ చేస్తూ డిస్కంటిన్యూ మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ డాన్స్ భరతనాట్యంలో చేశాను. ఓకే. అది కంటిన్యూ చేస్తూ తర్వాత ఎడ్యుకేషన్ మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ డబుల్ పీజీ నాది ఇప్పుడు ఎంఫిల్ కంపారేటివ్ స్టడీ చేస్తున్నాను. సరిత గారు, భరతనాట్యం నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు చిన్న ఏజ్ నుంచే ఉంది అని అన్నారు కదా, అంటే ఎందుకు ఆ ఏజ్ నుంచి వచ్చినది? ఎవరైనా చూసి మీరు ఇన్స్పైర్ అవ్వడం జరిగిందా? ఇలా ఇన్స్పైర్ అవ్వడం అంటే మా బ్రదర్ ఉన్నారు. తను చాలా స్లిమ్గా ఉండేది. అప్పుడు కూడా జిమ్నాస్టిక్ లాగా ఎక్కువ తిరిగేదాన్ని. మా బ్రదర్కి, నా ఓన్ బ్రదర్కి తను చాలా ఇష్టం. జిమ్నాస్టిక్లు వేయాలి, సమ్ డాన్స్ నేర్పించాలి. వెస్ట్రన్ ఒక రేంజ్లో చేసేదాన్ని నేను బాగా. నా కొరియోగ్రఫీ నేను పాడడం కానీ అలా చూసి తను డాన్స్ చేయాలి అన్నట్టుగా ఉండేది. అప్పటి నుండి ఇన్ఫ్లుయెన్స్. ఏ సమ్మర్ వెకేషన్ వచ్చినా మా అమ్మగారు అనేది అనమాట, నన్ను తీసుకెళ్ళి క్లాసికల్ డాన్స్లో వేయండి, క్లాసికల్ డాన్స్లో. ఏదైనా గురువు గారు వస్తున్నారంటే నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించమని చెప్పింది. అది చాలా ఇంట్రెస్ట్. మా జనరేషన్లో అయితే అంటే మీన్స్ మా ఫ్యామిలీ పరంగా వస్తే ఇక్కడ మాత్రం ఎవరు క్లాసికల్ వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు లేరు. ఓకల్ కానీ క్లాసికల్ కానీ ఎవరు లేరు. మేబీ నా సుకృతమేమో, నేను క్లాసికల్ డాన్స్. సో మీకు బ్రదర్ బాగా సపోర్ట్ చేశారు అని చెప్పారు. బ్రదర్ కాకుండా ఇంకెవరు బాగా? బ్రదర్ సపోర్టింగ్తో పాటు మా అమ్మగారు, మా నాన్నగారు, మా సిస్టర్స్, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. అందరు సపోర్టింగ్ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇప్పటికీ ఇంకా మీరు నేర్చుకుంటూనే ఉన్నారా డాన్స్? ఇది పెద్ద సముద్రం అండి. నాకు ఇది వచ్చిందంటే నేను అంతమైనట్టే లెక్క. సో ఇంకా నేను స్టిల్ లర్నర్ని, ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను. ఎవరండి మీ గురువు గారు? ఫస్ట్ వచ్చి అయ్యంగారు విజయదుర్గ మ్యూజిక్ కాలేజ్లో నేర్చుకున్నప్పుడు ఆవిడ ఉండేది. 6 సంవత్సరాలు ఆవిడ దగ్గర. మాస్టర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు పశుమతి రామలింగ శాస్త్రి గారి దగ్గర, ఇద్దరి దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ మీకు గుర్తున్న స్టేజ్ పర్ఫార్మెన్స్? ఇమీడియట్లీ నాకు వచ్చింది సంస్కృత భారతి ప్రోగ్రామ్. ఇమీడియట్లీ ఎంఏ సెంట్రల్ యూనివర్సిటీ అయిపోయిన వెంటనే బయటకు వచ్చిన వాళ్ళు ఇచ్చారన్నమాట ఆఫర్. దాని కంటెంపరీ స్టైల్లో సంస్కృతం మీనింగ్ ఐ డోంట్ నో, మీనింగ్స్ చాలా కష్టం. గాడ్ గ్రేస్ నాకు తెలియదు, వాళ్ళు ఒక సీడీ ఇచ్చి పంపించేశారు. తర్వాత ఆ మీనింగ్కి ప్రతి మీనింగ్ ఫోన్లో అడిగి నాకు తెలియకుండానే మీనింగ్ కరెక్ట్గా చేయడము. 10 సాంగ్కి కొరియోగ్రఫీ అండ్ మొత్తం కంటెంపరీ స్టైల్ చేసాం భరతనాట్యంని. ప్యూర్లీ భరతనాట్యం ఎవరు చూడట్లేదు, కంటెంపరీ స్టైల్. అటేకే స్టేజ్లో ఎలా రావాలి, ఎలా ఒకటే దగ్గర నిల్చొని చేయరు. కంటెంపరీ స్టైల్ దే టేక్ యూజ్ స్టేజ్ ఉన్న ఎలా రావాలి స్టైల్లో కానీ వేరియేషన్లో కానీ. అలా ఫస్ట్ ప్రోగ్రామ్ అది. దాని నుండి చాలా క్లిక్ అయ్యాను. ఫిబ్రవరికి ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి? మ్యాక్సిమం 800 పైన అయిపోయింది. సరిత గారు, మీరు భరతనాట్యంలో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు? కంటెంపరీ స్టైల్లో తీసుకున్నాను ఫస్ట్. దాంట్లో ఎన్విరాన్మెంట్ పైన శిల్పారామం వాళ్ళు అడిగారు అనమాట 2 years కిందట.
అయితే అప్పుడు మేము ఒక 1 వీక్ లోపలే దే అరేంజ్ అనమాట ఆ కాన్సెప్ట్ని. ఇప్పుడు అందరం కాన్సెప్ట్ తీసుకుంటున్నాం, న్యూ కాన్సెప్ట్. అంటే నేను కాకుండా ఇంకా వేరే పెద్ద డాన్సర్స్ వాళ్ళు కూడా కొన్ని కాన్సెప్ట్ చేస్తున్నారు. సో నా ఓన్ స్క్రిప్ట్లో మాత్రం నేను అది ఎన్విరాన్మెంట్ పైన చేశాను. రీసెంట్లీ బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ కూడా నాకు నో వాట్ హోటల్ అండ్ అక్కడే ఇచ్చారు. నేను జిఎస్ స్వామి ట్రస్ట్ వాళ్ళకి చేశాను అనమాట, వాళ్ళకి నేర్పిస్తుంటాను. సో వాళ్ళకి కూడా సేమ్ ఎన్విరాన్మెంట్ పైన మన కొరియోగ్రఫీ చేసాను, డిఫరెంట్ భరతనాట్యం స్టైల్. మనం క్లాసికల్ని మోల్డ్ చేసుకునే రకం బట్టి ఉంటుందండి. సో అంటే మీరు ఇక్కడ మన దేశంలోనే కాకుండా బయట విదేశాల్లో కూడా చేయడం చేశాను. నేను ప్రోగ్రామ్ ఇచ్చానండి, బ్యాంకాక్లో, లండన్లో ఇచ్చాను. నేను ఇంకా అండమాన్లో వెళ్ళాను, అక్కడ ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ మంత్లో వెళ్ళిపోతున్నాను, అక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడున్న ఆధునిక యుగంలో క్లాసికల్ డ్యాన్స్ పిల్లలకి ఎంత ఫెచ్ అవుతుందని మీరు అంటారు? అంటే అందరూ అన్ని స్టైల్స్ నేర్చుకోవాలనుకుంటారు, ముఖ్యంగా వెస్టర్న్ ఎక్కువ వెళ్తున్నారు. సో ఇప్పుడు క్లాసికల్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది, ఆ మధ్యలో లేకపోయింది, ఇప్పుడు పెరిగింది. సో ఇది ఎంతవరకు పిల్లలకి హెల్ప్ అవుతుంది ఫర్దర్గా కూడా క్లాసికల్ డ్యాన్స్ అనేది? ఎస్, గుడ్ క్వశ్చన్. క్లాసికల్ ఈజ్ బెస్ట్ థింగ్. ఇప్పుడు చాలామంది వెస్టర్న్ వైడ్ వెళ్తుంది. వెస్టర్న్ వెళ్ళినప్పుడు చేసే విధానం, డ్రెస్సింగ్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకుంటేనే వెస్ట్రన్ డాన్స్కి వాళ్ళు ఉంటారు. అభినయ భావం వ్యక్తం చేయాలన్నప్పుడు తను వేసే వస్త్రధారం బట్టి వాళ్ళు అలా సిచ్యువేషన్ ఇవ్వాలి. అక్కడ వెస్ట్రన్లో ఎలాంటి సాంగ్స్ ఉంటాయి మీకు తెలుసు, ఎలా చేస్తారు అనేసి. అక్కడ అది ఎలానో ఉంటుంది, అది చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు నవ్ జనరేషన్ రియల్లీ పడుతుంది, చాలా మటుకు పడుతుంది. క్లాసికల్కి వచ్చినప్పటికీ ఓన్లీ ఎక్స్ప్రెషన్, మీనింగ్, భావంతో పాటు ట్రెడిషనల్ లుక్ ఉంటే డ్రెస్ స్టైల్ పక్కా ట్రెడిషనల్ ఉంటుంది, ఎక్కడ మిస్ వెళ్ళరు. ఇంకొకటి ఏంటి అంటే మేము క్లాసికల్ డాన్స్లో వచ్చే వాళ్ళకి చెప్తాం, యూ షుడ్ కంపల్సరీ వేర్ ద డాన్స్ డ్రెస్. అంటే శారీ కట్టుకోవాలి అండ్ డాన్స్ డ్రెస్లో రావాలి, కంపల్సరీ బ్యాంగిల్ అండ్ స్టిక్కర్ కంపల్సరీ. అండ్ వచ్చిన వాళ్ళంతా తెలుగులో మాట్లాడాలి, రాని వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడి చెప్తాం. కార్పొరేట్ వచ్చిన వాళ్ళు ఉంటారు పిల్లలు, వాళ్ళకి తెలియదండి కల్చర్తో పాటు వాళ్ళు ఏదో తిరగడం కానీ, స్కూల్లో ఇప్పుడు అన్నది స్కూల్లో కూడా చాలా మట్టుకు వెస్టర్నైజ్ నడుస్తుంది, వాళ్ళకి ఎఫెక్ట్ చాలా పడుతుంది అన్నమాట. మా క్లాస్లో ఏంటంటే వచ్చిన ఏంటి పర్పస్, విచ్ పర్పస్ నువ్వు డాన్స్ చేస్తున్నావు, అసలు క్లాసికల్కి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి, దానికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఒక దేవుడికి ఎంత ఇస్తున్నామో ఆ క్లాసికల్ డాన్స్కి అంతే ఇవ్వాలి. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే చాలామంది పిల్లలు అండ్ డాన్స్ థెరపీ అని ఒక వర్క్షాప్ పెట్టాము ఉంటాం దాంట్లో. పిల్లలు ఏంటంటే అంటే తక్కువ డల్లర్ స్టూడెంట్స్, తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ కూడా విత్ ఇన్ 3 monthsలో అమ్మాయి అసలు జీరో నాలెడ్జ్, షీ కమ్ అండ్ 10th ర్యాంక్ 3 months. ఆఫ్టర్ నెక్స్ట్ మేము వచ్చినప్పటికి చూసేవరకు ఏంటి, అమ్మాయి ఫస్ట్ సెకండ్ ర్యాంక్, సెకండ్ ఐ గాట్ ఇట్ కంపల్సరీ సెకండ్. మ్యాక్సిమం నా క్లాస్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంకర్స్. వాళ్ళ మధ్యలో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓకే ఇంకా అయిపోయింది కదా పంపించడం వద్దానంటే వాళ్ళు మళ్ళీ అగైన్ బ్యాక్ అవుతున్నారు. ఎగ్జామ్ టైంలో ప్రెషర్లో కూడా ఆ టైంలో వచ్చి కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి, ఈవినింగ్ వచ్చి క్లాస్ కంపల్సరీ 1 hour చేయాలి, అలా తీసుకొచ్చేస్తాం మన స్టైల్లో. సరిత గారు, మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. భరతనాట్యంలో మీకున్న ఆశయాలు నెరవేరాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు.